హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గానే మినిస్టర్ నిమ్మల రామానాయుడు అయితే ఈరోజు విజయవాడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి సంబంధించి అసలు చర్యలు తీసుకోవాలంటూ ఆయన అయితే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఈ డీటెయిల్స్లోకి వెళ్తే 2020లో మనమైతే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 198 పనులు పూర్తవ్వలేదు. పూర్తవ్వకపోవడానికి కారణం అందులో బుడమేరుకి సంబంధించి 5 పనులు కూడా ఉన్నాయని నిమ్మల రామానాయుడు చెప్పడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు సంబంధించి 80% అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆల్రెడీ కంప్లీట్ అయిందనమాట. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకన్నా ముందే టీడీపీ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసింది. 80% కంప్లీట్ చేసింది, దాన్ని ఒక 20% కంప్లీట్ చేయలేకపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది. ఇక ఆ రోజు జగన్ బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు పూర్తి చేసి ఉంటే బుడమేరుకు నేడు గండ్లు పడేవి కాదని, అదేవిధంగా బుడమేరుకు గండ్లు పడడం వల్లనే విజయవాడకు వరదలు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. నిజానికి బుడమేరు అనేది ఒక అడ్డుకట్టలాగానే ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఆ 80% పనులే కావడంతో దానికి సంబంధించి వాళ్ళు గిన పని చేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు ఇంత ఇబ్బందులు పడకపోయే వాళ్ళని ఆయన అనుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 13 లక్షల ఎకరాలు ఆయకట్టుకి నీరు అందిస్తోంది. అదేవిధంగా అలాంటి ప్రకాశం బ్యారేజ్ను కూల్చేయడానికి జగన్ కుట్ర పన్నారని చెప్పేసి కూడా అన్నారు. రీసెంట్గా ఉన్న బోట్లు ఏవైతే వచ్చాయో 3 బోట్లు అన్నారు, 2 గట్టిగా ఢీకొనడంతో అక్కడ ఒక చిన్న క్రాక్ లాగా అయితే ఏర్పడింది. అంటే ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న ప్రకాశం బ్యారేజ్ని అలా చేయడం కూడా కరెక్ట్ కాదని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక ఈ సంఘటన మొత్తాన్ని పరిశీలించి చూస్తే ఇది ఖచ్చితంగా కుట్ర కోణంలోనే కనిపిస్తుందని, కుట్రపూరితంగానే ఇటు టీడీపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కిందకి చూపించాలనే విధంగానే మీరు చేస్తున్నారు అని చెప్పేసి అయితే అటు నిమ్మల రామానాయుడు చెప్పడం జరిగింది. ఇక ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ అటు పొలిటికల్ రంగం పరంగా అదేవిధంగా పొలిటీషియన్స్ అందరూ కూడా ఇది కూడా కరెక్టే అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు.